నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఫంక్షన్లు, గిఫ్ట్లు ఉన్నాయి మాట్లాడుకుందాం. మన హిందువుల్లో రకరకాల సందర్భాల్లో ఫంక్షన్లు జరుపుతూ ఉంటారు. ఈ ఫంక్షన్లకి ఒకప్పుడు కేవలం బంధువర్గాన్ని మాత్రమే పిలిచేవారు. ఆ ఇరుగు పొరుగులు ఎవరైనా బంధువర్గం ఉంటే వాళ్ళని పిలిచేవారు అంతే. ఒకే కులం అని చెప్పేసి దూరంగా ఉన్నవారిని కూడా పిలిచేవారు కాదు. తెలిసినా సరే కేవలం బంధువర్గాన్ని మాత్రమే పిలుచుకుని ఫంక్షన్ చేసేవారు. వారికి రిటర్న్ గిఫ్ట్ కింద పండు, తాంబూలం, ఆడవారికి ఓ జాకెట్ పీస్ ఇచ్చేవారు. కొన్ని చోట్ల ఏవో సరదాగా చిన్న చిన్నవి ఏవో ఒక చిన్న చిన్న స్టిక్స్ లాంటివి ఇచ్చి ఏవో ఏవో రకాల స్మెల్ వచ్చి అవి ఇచ్చి కూర్చోబెట్టేవారు అన్నమాట వచ్చిన వెంటనే. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. కులాల కుమ్ములాట్లు మామూలుగానే ఉన్నాయి, ఫంక్షన్లు మాత్రం యథావిధిగానే జరుగుతున్నాయి. ఓ పక్కనేమో కులాల కుమ్ములాట్లు, రకరకాల కులాల మీద రకరకాల కులాల వారు ఆరోపణలు చేసుకోవటం, గొడవలు పెట్టుకోవటం, తిట్టుకోవటం, దాన్ని అక్కడ వరకు సరిపెట్టకుండా మళ్ళీ యూట్యూబ్లోకి, ఫేస్బుక్లోకి పెట్టడం, మళ్ళీ ఇళ్ళ దగ్గర ఫంక్షన్ జరిపితే మళ్ళీ మామూలే. అంటే వ్యక్తిగతంగా చేసిన తప్పులకి కులాలకి అంటకట్టేశారు. అది పక్కన పెట్టేద్దాం. గిఫ్ట్ బాక్సుల గురించి మాట్లాడుకుందాం. బర్త్డే, పూర్వకాలంలో బర్త్డే ఎలా చేసేవారండి? చిన్నతనంలో ఏదో ఒక నిక్కరో షర్టు లేదో చిన్న గౌను కుట్టించి ఆడపిల్లలకి మగపిల్లలకి వాళ్ళ తలంటూ నీళ్ళు పోసి చక్కగా అలంకరించి కూర్చోబెట్టి ఆ తాతయ్యలో, నానమ్మలో, అమ్మమ్మలో ఎవరుంటే వాళ్ళు పెద్దవాళ్ళ ముందు అక్షంతలు వేసి ఆశీర్వచనం చేసేవారు. తర్వాత తల్లి, తండ్రి, ఇంకా ఎవరైనా బంధువర్గం ఒకరో ఇద్దరు ఉంటే చేసేవారు. అది కూడా ఎవరికి బంధువర్గానికి చెప్పేవారు కదండి బర్త్డే ఫంక్షన్లకి. సరే పక్కన పెట్టేద్దాం. తర్వాత ఈ మెచ్యూర్డ్ ఫంక్షన్స్, ఆడపిల్లల ఫంక్షన్స్ ఉంటాయి కదండి, వీటికి ఇది మరీ దరిద్రం అయిపోయింది. నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, నాకంటే ఆయన సుమారుగా ఒక 20 ఏళ్ళ వయసు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆయన బతుకుంటే ఒక 85, 20, 80 అలా ఉండొచ్చు, లేదా 90 ఉండొచ్చేమో. పెద్ద ఆయన వయసు తెలియదు నాకు, చాలా పెద్ద ఆయన. ఆయన హయాంలో అమ్మాయిలు కనుక రజస్వలు అయితే కనీసం మగవారికి కానీ తండ్రికి కానీ తెలియనిచ్చేవారు కదంట. చూడండి, ఇప్పుడు డప్పు డోలు మెడలో కట్టేసుకుని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి సొంత జీవనలు పెట్టేసి ఇంక ఊరందరినీ పిలిచేయటం, రోడ్డుకి అడ్డం కట్టేస్తారు. మళ్ళీ ఏమండి, మానవుడు పుట్టిన తర్వాత ఏవో సమస్యలు లేదా ఆరోగ్యపరమైన ప్రక్రియలు లేదా జీవపరమైన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. దానికి అంత డప్పు డోలు కట్టేసుకుని చెప్పక్కర్లేదండి. ఫలానా ఆవిడ ఫలానా ఫంక్షన్ చేశారు, ఓ ఫ్లెక్సీ, ఏమన్నా సరే ఏదో చేసుకుందాం అయ్యింది. మళ్ళీ అక్కడ గిఫ్ట్ బాక్సులు, ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు, చిన్నవి పెద్దవి రకరకాల వంకర టెంకర్లో మోడల్స్ ఉన్నాయి. ఎన్నో రకాల డబ్బాలు ఉన్నాయి. వాళ్ళేమో తయారు చేసి మార్కెట్లో వదిలేస్తారు. ఈ అప్పమ్మలు ఉంటారు కదండి, అప్పమ్మలు పెంచి తిట్టుకోవద్దు. అప్పమ్మలు ఏంటంటే పాపం వాళ్ళకి ఏదైనా చూసేవాడికి పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లుక్ వెళ్ళిపోతాయి. ఇది మన ఇంట్లో ఉన్నారని.
ఈ అప్పమ్మలు ఏం చేస్తారంటే ఎవరో ఒక అప్పమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది పాపం. సరే ఆ అప్పమ్మ ఇంట్లో పెట్టుకుంది కదా, అది బాగుంది, ఇలాంటివి మనం గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని ఇంకొక అప్పమ్మ ఏం చేస్తుందంటే ఆర్డర్ ఇచ్చేస్తుంది అన్నమాట. సరే ఆ అప్పమ్మ గారు పంచిపెట్టారు కదని ఇంకో అప్పమ్మ గారు ఈ సరే పోనీ ఇప్పుడు పంచిపెట్టుకోవడం తప్పులేదు, మళ్ళీ అవన్నీ స్టాక్ అయిపోతున్నాయండి. ఇప్పుడు ఎవరింట్లో చూసినా ఈ డబ్బాలు ఎక్కువైపోయినాయి. మొన్నటి వరకు మేము సంచులు కట్టేసి ఉంచాం. అది తెలిసిన వాళ్ళకి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసాం. పుచ్చుకున్నాడు పుచ్చుకున్నారు, లేదా ఎవరో ముగ్గో సొంత ముక్క అమ్ముతారు కదా, వాళ్ళకి ఇచ్చేసాం, అయిపోయింది. అంటే ఇక్కడ ఒక్కటి ఆలోచించండి, మీ మనీ వృధాగా పోతుంది. ఇప్పుడు ఎంత చిన్న డబ్బా అయినా 50 రూపాయలు ఉంటుందా, లేదా 70, 100 ఉంటుంది. ఈ 100 రూపాయలు డబ్బాలు మీరు కనీసం ఒక 500 మందికి పంచిపెట్టారు అనుకోండి, 200 మందికి పంచిపెట్టారు, ఎంత అయింది? ఉన్నాయి వీళ్ళు పట్టుకెళ్ళి వినియోగించుకుంటారా? ఒకరో ఇద్దరే వినియోగించుకుంటారేమో, అక్కడెక్కడో పెడతారు. లేదా కొంతమంది మేధావులు ఉంటారండి, చాలా ఉబ్బుడుమంతులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్యాక్ని అలాగే తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకోళ్ళకి గంట కడతారు, వీళ్ళ ఇంట్లో ఉంచుకోరు. దానికి చాలా తెలివితేటలు, చాలా సమయస్ఫూర్తి, చాలా ఓర్పు, నేర్పు ఉండాలి. అలాంటివి చేయాలంటే మనం చేయలేము. ఉండాలంటే తీసుకొచ్చి ఇంట్లో పాడేస్తాం, మాసిపోతాయి. అక్కడ మళ్ళీ ఎవరికో పాడేస్తాం. రీసైక్లింగ్ ఏవో బళ్ళు వస్తాయి కదా, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎంత డబ్బు వృధా పోయిందండి. దీనివల్ల ఉపాధి జరుగుతుంది కరెక్టే, మీ డబ్బు ఎంత వృధా పోయింది. అదే మీరు ఏదో ఒక ఫంక్షన్ చేసుకుని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే, అది మెచ్యూర్డ్ ఫంక్షన్ కానివ్వండి, మెచ్యూర్డ్ ఫంక్షన్ చేసేవారిని నేను తప్పు పడతాను. ఎందుకంటే నేను చేయలేదు అలాగా. నేను కేవలం మా ఇంటి ఆడపడుచులు మాత్రమే పిలిచాను, అంతే. కొంతమంది మమ్మల్ని పేర్లు పెట్టారు, చుట్టాల్లో బంధువర్గంలో ఓ నీచమైనటువంటి పేర్లు పెట్టారు కొంతమంది. వాళ్ళ ఊహ అంతే అనుకున్నాను, వదిలేస్తాం. సిగ్గు ఉండాలి కదండి, ఏదైనా ఫంక్షన్ చేయాలంటే సిగ్గు బిడి వదిలేసుకోకూడదండి. అదేమంటారు, సాంప్రదాయం అంటారు, లేదా చట్టం అంటారు, లేదా ఇంకోటి ఏదో అంటారు. లేదా చేయలేకపోతే పేరు పెడితే పెట్టుకోలేమండి, మనం సిగ్గు ఎందుకు వదిలేసుకోవటం ఉన్నాయి. సరే అది అయిపోయింది. మీరు ఏం పంచిపెట్టాలన్నా, అది వివాహాలు కానివ్వండి, బర్త్డేలు కానివ్వండి, లేదా ఏ ఫంక్షన్ అయినా సరే, పంచిపెట్టాలనుకున్న వస్తువు వారికి వినియోగంలోకి రావాలి. ఇప్పుడు డబ్బాలు ఉన్నాయనుకోండి, కొంతమంది వినియోగించుకుంటారు, కరెక్ట్గా వినియోగించుకోవాలని నేను అన్నాను. కొంతమంది వినియోగపడవచ్చు, కానీ అందరికీ వినియోగపడవు. ఎందుకంటే ఇప్పుడు బాగా అందరికీ ఓ రకమైనటువంటి ఈ ఈ ఫోబియా అంటారు, ఏదో అంటారు, వచ్చేసింది. ప్రతి ఒక్కరిని పిలిచేయటం, గ్రాండ్గా ఏదో చేసేయటం, అక్కడ ఏదో కూర్చోబెట్టి ఎవరి చేత ఏదో రాయించడం, అందరి చేత ఒక డబ్బా, అందరి చేతిలో ఒక డబ్బా పెట్టడం, ఇదొక సంప్రదాయం, చట్టం ఉన్నాయి. మీరు ఏం పంచిపెట్టాలనుకున్నా సరే టెంపరీ అని పంచిపెట్టండి, బాగుంటుంది. ఉదాహరణకు అందరికీ వినియోగపడి చెప్తాను మీకు. సోప్స్, ప్రతి ఒక్కరూ సోప్స్ కొనుక్కుంటారు, డైలీ సోప్ యూజ్ చేస్తారు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా సరే సోప్ యూజ్ చేయకుండా ఎవరు ఉండరు. సోప్స్ ఏమండి. రెండవది అగరబత్తీలు, మంచి బ్రాండెడ్ అగరబత్తీలు కొనండి, ఏమండి. లేదు, మంచి టర్కీ టవల్స్ ఉంటాయి, మీకు ఏ స్థాయి ఉంటే ఆ స్థాయిలో పంచిపెట్టండి, తప్పులేదు. లేదా ఖద్దరం, ఈ ఖద్దర్లో ఏదో మళ్ళీ రకరకాల ఏవో ఉన్నాయి, ఆ క్వాలిటీలో జేబురు మాళ్ళు, అంత చిన్న సైజు పెద్ద సైజు ఇలా ఉంటాయి. పిల్లలకైతే చిన్న చిన్న రుమాళ్ళు వచ్చి, పెద్దవాళ్ళకైతే పెద్ద పెద్ద రుమాళ్ళు, మీ ఇష్టానుసారం మీరు చేసుకోవచ్చు సరదాగా. జేబురు మాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం ఉపయోగిస్తారు బయటకు వెళ్తే, ఏమండి. అలాగే టవల్స్, ప్రతిరోజు స్నానం చేసినప్పుడు టవల్స్ మనం తుడుచుకోవడానికి అవసరం పడుతుంది కదా, టవల్స్ నిత్యం ఉపయోగపడుతుంది. ఎక్కడ పాడేసే అవసరమే రాదు. కాకపోతే ఏంటంటే మీరు పిచ్చి డిజైన్ లేకుండా వైట్లో లేదా బ్లాక్ బ్లూ కాకుండా ఏది పంచిపెట్టినా సరే
చాలా సరదాగా జరుగుతుంది ఫంక్షన్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఇంటికి వచ్చిన బంధువులు అందరూ కూడా మీరు ఇచ్చిన గిఫ్ట్కి హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికీ ఇదే ఉందని బొట్టు ఉంది లేకపోలేదు. ఇలా పంచిపెట్టకూడదని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఏంటంటే ఆ టైంకి వచ్చేప్పుడు బలహీనత లాగేస్తుంది. ఆ లాగేసి బలహీనత ఏంటంటే లేడీస్. ఇది మగవాళ్ళ చేతుల్లో ఉండదు. మగవాళ్ళు పాపం ఏదో చేయాలని అనుకుంటారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటారు. ఆడవాళ్ళు ఏమంటారంటే పలానా వారు డబ్బా పంచిపెట్టారు, మనం డబ్బా పంచిపెట్టకపోతే బాగుండదు. ఉండాలి. అలా ఏంటంటే ఒక నిబద్ధత అనేది ఉండాలి మనకి. టవల్స్, మంచి టవల్స్, కాస్ట్లీ టవల్స్ 100, 150, 200 అక్కడి నుంచి ఉంటాయి. ఉన్నాయి. లేదు ఇంకా ఏదైనా ఖర్చీపులు పంచిపెట్టండి మీకు ఓపిక లేకపోతే. అగరబత్తీలు మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. అదే అందరూ తెక్క వాసన వచ్చి ఉంటాయి, పంచిపెట్టకండి. అయ్యో ఉపయోగపడవు, అవసరం పడేస్తారు. మంచి బ్రాండ్ ఉండే అగరబత్తీలు, చక్కటి అగరబత్తీలు, సోప్స్ లేదా టాల్కమ్ పౌడర్. ప్రతినిత్యం ఎంత సిద్ధాంతులైనా ఎవరైనా సరే కాస్తంత ఏదో పూసుకుంటారు మొహం జిడ్డుగా కనపడకుండా. టాల్కమ్ పౌడర్ లేదు, ఆడవాళ్ళందరికీ ఉపయోగపడేవి ఒక సెట్ ఉంటుంది. ఏంటంటే ఈ సామాన్లు తోముతారు కదా, వంట సామాన్లు, అలాంటి సోప్స్, ఒక చక్కటి ఏదో బ్రష్ లేదా ఒక చక్కటి ఏదో స్క్రబ్బరు, ఓ లిక్విడ్ బాటిల్, అలాంటి ఏదో ఒకటి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి 100% యూజ్ అవుతాయి అన్నమాట. పర్టికులర్ కూడా ఎవరు కూడా పాడారు. ఉన్నాయి. బాగా ఆలోచించుకొని మన డబ్బులు ఇలా వృధాగా పోతున్నాయి, ఇలా వృధా పోకుండా మనం ట్రెండ్ మారుద్దాం అనుకోండి. మీరే మార్చొచ్చు కదా అంటారు. నాకు అసలు ఈ ఫంక్షన్లు అంటేనే ఇష్టం ఉండదు. ఈ ఫంక్షన్లు, ఈ పలావులు, చెత్త చెదారం ఇలాంటి ఇష్టం ఉండదు. నేను మా అమ్మాయి మ్యారేజ్ చేసినప్పుడు నాతో సహా, మా అమ్మాయితో సహా, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులతో సహా, కేవలం బంధువర్గంతో సహా, అంటే నా తరపున ఒక 20 మంది ఉండొచ్చాను. అవతల తరపున ఎక్కువ వచ్చారు. మేము ఇలాంటివి పిచ్చి గిఫ్ట్లే పంచిపెట్టలేదండి. అలాగే గిఫ్ట్లు కూడా తీసుకోలేదు. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏదో గిఫ్ట్లు తీసుకోవాలి, తీసుకున్న దాకా ఉండి మళ్ళీ ఏదైనా ఫంక్షన్ వస్తే మనకు ఓపిక ఉన్నా లేకపోయినా పరిగెట్టుకుని వెళ్ళాలి. అందుకని నేను నా హయాంలో ఇలాంటివి ఏం లేవు, తీసుకోలేదు. అలాగే ఎవరైనా పిలిచారనుకోండి బంధువర్గం, నేను వెళ్తాను. అది ఆత్మీయులు అయితేనే, వాళ్ళ ఆత్మీయులు అయ్యండి అవసరం వాళ్ళు అయితే ఏదో టైంలో ఖచ్చితంగా వెళ్తాను. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో సాంప్రదాయం ఉంటుంది కదా, అక్కడ మాత్రం పాటిస్తాను నేను. అక్కడ ఏదో గిఫ్ట్లు ఇచ్చే సాంప్రదాయం, పుచ్చుకునే సాంప్రదాయం ఉంటుంది, దాన్ని పాటిస్తాను. మనం ఇచ్చేమని చెప్పేసి మళ్ళీ వాళ్ళని పిలవడం మాత్రం దూరంగా ఉన్న వాళ్ళైతే నేను చేయను. ఇరుగు పొరుగు ఉంటారు, కొంతమంది పిలుస్తారు అందరితో పాటు. వెళ్ళే అవకాశం ఉంటే వెళ్తాం. అది కూడా నేను నా భార్యను, మా అబ్బాయిని పంపిస్తాను. వాళ్ళు వెళ్ళి ఏదో అక్కడ ఏదో లాంఛనపూర్వకంగా ఏమన్నా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి భోజనం చేసే అవకాశం ఉంటే చేస్తారు, లేదంటే కనపడి వచ్చేస్తారు. ఎవరేమనుకున్నా మేము ఇదే పాలసీ అవలంబిస్తున్నాం. ఇది వాళ్ళంటే ఇష్టం లేకని కాదు, మాకున్న బలహీనతలు కొన్ని ఉన్నాయి. ఏదో టైం ప్రకారం తినడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఇలాంటి కొన్ని బలహీనతలు మాకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫంక్షన్లో రకరకాల మసాలా కర్రీస్, రకరకాల పులిహోరలు, రకరకాల ఏవో పలావులు, ఇంకా ఏవో రకరకాలు పెట్టేస్తారు. వెజ్లోనే, నాన్ వెజ్లో మనకు తెలియదు. అవేమో అరిగిచాము, వడ్డించిన దాకా తినకుండా ఉండలేము. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు బాధపడాలి. ఎప్పుడో ఇవన్నీ మేము దూరం పెట్టేస్తాం. సరే, ఆ విషయం పక్కన పెడతాం. ఇంక గిఫ్ట్లు ఏంటంటే నేను చెప్పినట్టు మీరు గిఫ్ట్లు కనుక ఇస్తే ఎవరికైనా అది అందరికీ ఉపయోగపడతాయి. డబ్బాలు కూడా వదిలేయండి దయించి. అది స్టీల్ డబ్బా ఉంది, ఇంకో డబ్బా ఉంది, ఇంకో డబ్బా ఉంది. డబ్బాల కోసం రూములు కట్టుకునే పరిస్థితి వచ్చేసిందండి. ఏం చేయాలో తెలియదు. ఎవరింట్లో చూసినా డబ్బాలో ఈ సంచుల్లో కట్టేసి పెడతారు. చెత్త మెయింటైన్ చేస్తారన్నమాట. అందులో పాములు వస్తాయి, జెర్లు వస్తాయి, తేళ్ళు వస్తాయి, ఇంకోటి వస్తాయి.
ఎంత చిరాకు ఎంత ఇదిగా ఉంటాయంటే మనం చెప్పలేం కొన్ని సందర్భాల్లో. ఈ చెత్త అంతా మెయింటైన్ చేస్తారు కొంతమంది పాపం. ఎలా చెప్తాం? ఎవడు మీరు చెత్త మెయింటైన్ చేస్తున్నారండి, ఇవన్నీ తీసేయండి, తీసేసుకోండి, మంచిది అని చెప్పగలం మనం? చెప్పలేం. బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. ఆల్రెడీ మాకు ఉంది కొంత చెత్త. ఏం చేస్తాం, ఏదో గౌక్కుని ఏదో ఉపయోగపడుతుందేమో మనం పక్కన పెడుతున్నాం. కొంత ఏమో తెములు చేసాం, ఇంకా 2 సంవత్సరాలు చెత్త ఉంది. అందువలన నేను చెప్పినట్టుగా టవల్స్, సోప్స్, అగరబత్తీస్, ఏమైనా ఆడవారికి ఉపయోగపడే దైనందిన జీవితంలో ఉపయోగపడేవి అంటే యూజ్ అండ్ త్రోలా ఉండాలన్నమాట. టవల్ ఉందనుకోండి, మహా అయితే 2 నెలలు వాడతాం, ఒక 5 నెలలు 6 నెలలు వాడతాం, చిరిగిపోతుంది, అవతల పడేస్తాం. అదే సోప్స్ అనుకోండి, ఇంచుమించు 4-5 రోజులకు సోప్ వాడేస్తాం, అయిపోతుంది. టాల్కమ్ పౌడర్ ఒక 5-6 నెలల్లో వస్తుంది, పెద్ద డబ్బాలు అయితే వాడేస్తాం, అయిపోతుంది. ఉండే అదే స్క్రబ్బర్లో ఇంకే సంబంధించినవి ఉండకుండా అది 1 నెల 15 రోజులు వస్తే వాడేస్తారు, అయిపోతుంది. ఎంత బాగుందండి. చెత్త పేరుకోదు. ఆ చెత్త కోసం మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా మెయింటెనెన్స్ చేసే వ్యవహారాలు, మనంతా మిగతా పనులు మానేసిన చెత్త మెయింటైన్ చేయడం ఇవన్నీ ఉండదు. ఉన్నాయి. దయించి ఈ ప్లాస్టిక్ డబ్బాలని, స్టీల్ డబ్బాలని చెత్త కిందే భావించండి. ఎవరికి అవసరమైతే వాళ్ళు కొనుక్కుంటారండి. మీరు పంచిపెట్టద్దు అలాంటివి. మీరు పంచిపెట్టేది ఏదైనా ఉంటే చక్కటి ఐటమ్స్ యూజ్ అండ్ త్రోలు అన్నారు. ఈ మధ్యన కొంతమంది పాపం ఏదో జీడిపప్పు ప్యాకెట్లు లాంటివి అవి పంచిపెడుతున్నారు. తప్పులేదు. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు అనుకోండి, పంచిపెడితే కొంతమంది ఫీల్ అవ్వచ్చు. నువ్వు వేరుశనగ గుళ్ళు పంచిపెట్టకూడదు. జీడిపప్పు ప్యాకెట్లు అని ఏదో ఇంకా ఏదో బాదం ఏదో ప్యాకెట్లు అని పంచిపెడుతున్నారు కొన్ని చోట్ల. మంచిది అది. లేదా టీ ప్యాకెట్ పంచిపెట్టండి. మీ పేరు చెప్పుకుని డైలీ టీ తాగుతారు అక్కడ. చూడండి, మంచి నెంబర్ 1 క్వాలిటీ. చెత్త క్వాలిటీలు అంటే ఏవో అల్లం, జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు ఇలాంటివి ఏ కలిపి పంపుతారు. కొన్ని బ్రాండ్లు ఈ మధ్యన వచ్చినాయి, ఆయుర్వేద బ్రాండ్లు. అవి కాదు, నార్మల్ టీ ప్యాకెట్ పంచిపెట్టండి, బ్రాండెడ్. నార్మల్ అన్నది తీసుకుంటారు ఎవరైనా, బాగుంటుంది. ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే అల్లం, జీలకర్ర, పెసరపప్పు ఇలాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళు వాడుకుంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటారు. మీరు నార్మల్ పంచిపెట్టండి. అలాగే ఎన్నో ఉన్నాయండి. మనం ఏం చేయాలంటే ఒక నిబద్ధతతోటి ఇవాళ మనం ఎలా చేద్దాం, ట్రెండ్ మారుద్దాం అని అనుకోవాలి మీరు. అవునండి. ఓకే అండి, ఉంటాను.